శరణార్థులు. ఓ ఉల్లా, నిరుడు కంటే ఈ ఏడు నీటి నిల్వ శాతము మన తెలంగాణ రాష్ట్రంలో తక్కువైందట నుల్లా. మరి చూసి వాడుకోండి నీళ్లను, మళ్ళా మొత్తం ఎండలు వచ్చినట్టు ఇంకా కష్టమవుతుంది. సరే కానీ హెడ్లైన్స్ చూడండి. కుస్తీలకు తయారైన గులాబీ నేతలు, కార్యకర్తలు చేసిండ్రు ధర్నాలు. పోలీసోళ్ళు జల్లడ పట్టిండ్రు పాత బస్తీ, ఆడ తప్పక పెంచుతారట గస్తీ. సంబురంగా లేపాక్షి పండుగ, బాలయ్య సినిమానే నిండుగా. బండ్లను చెక్ చేస్తున్న సత్తి, 65,000 పెట్టి బండి కొన్నావు కానీ 600 హెల్మెట్ కొన్నా నీకు శాతం అయితే లేదా? నీకు నెత్తి మెడికల్ పోతున్నాయి కదా, నీ పని అవుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అంటే. బుద్ధులు నేర్పుతున్న మంగ్లీ, లేనిపోని ముచ్చట్లు కాదు, ఆడపిల్లలతోని ఎట్లా ఉండాలి ఈ మొగ పోరగాండ్లని వీళ్ళకి చెప్తున్నా. సూపర్ కేక, కెవ్వు కేక, ఎక్సలెంట్, కిరాకు. ఆయననే పెద్ద తోపు, రికార్డులను చింపేసిండు, పరదలు వలగజేరిండు. ఏంది మీరు గట్లా చూస్తుండ్రు? అమ్మో, నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటుర్రా? ఇవాళ ఆయన కొత్త సినిమా విడుదలైందట. కళ్ళ నిండా చూసిన వాళ్ళు నోటి నిండా గిట్లా మాట్లాడుకుంటున్నారు. ఏంది సినిమానా? సడీ సప్పుడు లేకుండా ఎప్పుడు తీసిండు? అది ఏడాడుతుంది అని పరిశాన్ అవుతున్నారులే. ఇక మేము వేస్తున్నాం గా సినిమాని, మీరు కూడా చూసి మస్తు ఎంజాయ్ చేయండి. చూడండి, హిందూపురంలా లేపాక్షి పండుగ ధూమ్ ధామ్ గా సురువైంది. బాలేబాబు సినిమా చూసినట్టే అనిపించింది అనుకో రాదు రచనోళ్లకు. మొత్తం సినిమా సెట్టింగే వేపించిండు. చూస్తున్నారా పంచగట్టి రథం మీద ఎట్లొస్తున్నాడో బాలేబాబా మజాక. ఆటలు పాటలు పద్యాలు నాటకాలు డ్రామాలు ఓ చిన్నగా జరుగుతలేవు. 2 రోజుల పండుగ బరువును మొత్తం భుజాల మీదకి ఎత్తుకున్నాడు ఈ సమరసింహారెడ్డి. అన్యమో గాని సార్ చింపిన డైలాగులు ఉన్నాయి చూడుండ్రి, నా సామిరంగా అద్రిపోయినాయి. దేశము తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎల్లని రూపులు కొను వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సప్పట్లు సప్పట్లు. వామ్మో, ఈ పెద్దమ్మ పోట్వాలు దించుకుంటున్నది. ఓ మనిషి, నువ్వేంది సార్ ముంగట అటు చూస్తున్నావు? సారు గనక కోపం వచ్చనంటనా? చూడు, ఒకవైపే చూడు, 2 వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇన్నవా జర పైలం, ఊకూకే దిక్కులు చూడకు, సార్నే చూడు. కానీ నిజానికి అవి గత కృత కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని ఆత్మలు కొన్ని శరీరాన్ని స్వీకరిస్తాయి. మరి ఆ కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మలు గత కృత కర్మ ఫలం అనుభవించడానికి పుడతాయి. హాగో పక్క మనిషిని చూడండి, పాపం నోరు తెరిచి ఎట్లా చూస్తున్నాడో. అందుకని అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి. అబ్బా, నేను ఆ పాత్ర కాదు, నేను బాలకృష్ణ, నేను ఆ పాత్ర కాదు, నేను మనిషిని అని. ఏ ఊకో సారు గట్లా నాకు. ఆ తొడగొట్టుడు మీసాలు తిప్పుడు కంటి చూపుతోని రైలు బండ్లాపుడు చిటికేస్తే గాల్లెక్ సుమోలేసుడుతోనే నువ్వు మస్తు ఫేమస్ అయినవు. ఫ్లూట్ చింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంటే దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీగొట్ట. అడుగు పడితే నాకెమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాంపసెస్ ఉండవు, మ్యాన్ఫెసెస్ ఉండవు. చెప్పండి వాడికి, వేటన్ సెంటర్ అయినా అబూసునైనా పొగరైనా నేను దిగినంత వరకే. వాయిస్ టెస్ట్ బిన్ హిస్టరీ రిపీట్. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. అబ్బా, బాలేబాబు డైలాగులు బాలేబాబు ముంగట చెప్పిన ఈ బాలికకు షెబ్బస్ చెప్పాల్సిందే. వారెవ్వా, అచ్చం లెజెండ్ సినిమా చూసినట్టే ఉన్నదిలే. పూజలు పునస్కారాలు అన్నదానాలు ఓ మా సంబరంగా నడుస్తున్నది లేపాక్షి పండుగ. పెద్ద పెద్ద లీడర్లు యాక్టర్లు మస్తు మంది వచ్చిండ్రు. ఇక రాత్రి అయినాక ఏపిచ్చిండు చూడేశాలు, సూపరే సూపర్. పో అబ్బా, మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందా? వాళ్ళేమన్నా దానికి బ్రాండ్ అంబాసిడర్లా? క్రమశిక్షణ కట్టుబాట్లు అంటే చంద్రల్ సార్ తమ్ముళ్ళ గురించే చెప్పుకోవాలనా? నిన్న మొన్న మనం ఎన్ని చూడలే? ధర్నాలు పోలీసులతో గొడవలు ఎంతసేపు ఎర్రన్నలే పడాలనా? అసొంటి పనులు ఇంకెవరికి రావా? లేకుంటే రాలేవనుకుంటున్నారా?
గులాబీ పార్టీలు కూడా ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతాండ్రు. రేపు ఆర్పారు కూడా కావచ్చు. ఐషికి తైషి అంటున్న ఈ లీడరు బాజిరెడ్డి గోవర్ధన్ సారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. సారు ఫైటింగ్ కురుకుతున్నది ప్రతిపక్షం పార్టీ లీడర్ మీదికేమో అని అనుకునేరు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సార్ తోని లడాయికి తయారైండు. బాజిరెడ్డి సార్ కొట్టిండో లేకుంటే ఆయన అభిమానం సంఘం పానో తెలియదు గాని భూపతి రెడ్డి సార్ మనిషికి దెబ్బలు దాకి దావుకండ్ల పడ్డాడు. పోలీసోళ్ళు కూడా ఎమ్మెల్యేకే సపోర్ట్ చేస్తుండ్రు, నా మాట ఇంటలేరని జర్రంత గరమైండు భూపతి రెడ్డి సారు. ఇద్దరు ఒక్క పార్టీల నడుమ గీ లొల్లి ఎందుకు వచ్చిందంటే కాలూరు అనే ఊళ్ళే మహిళా భవనం ఓపెనింగ్ కార్యాలయానికి గట్టిన బ్యానర్ల తోరణాల మీద బాజిరెడ్డి సార్ ఫోటో పెట్టి భూపతి రెడ్డి సార్ది పెట్టలేదట. హాగో గాడొచ్చింది పంచాది. పోట్వల ముచ్చట మీద లీడర్లు ఒట్టుకునే కాడికి వచ్చే వరకు పబ్లిక్ కే పరేషాన్ అయినరట. అబ్బా, నెల్లూరు చేపల పులుసు మస్తు కమ్మ ఉంటదులా. ఓ పారి నేను మా దోస్తుతో మోత తిన్నా. మన సెంటర్ మంత్రి ఎంకన్నా ఆడ ఉట్టినోడేనాయే, అందుకే కావచ్చు ఆయన ఏది మాట్లాడినా ముళ్ళు లేని చేపలు తింటున్నంత ముద్దుగా అనిపిస్తుంది. మల్లె పువ్వులు అల్లినంత ముద్దుగా మాటలు నల్లుతాడు సారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ వెంకయ్య సారు రాజకీయంలోకి రాకుంటేనా ఈ పాటికి పెద్ద సినిమా రాతగాడైటోడని. త్రివిక్రమ్ శ్రీనివాసు, కొరటాల శివాసుంటోళ్ళు కూడా వనికి రాకపోదురు సారు మాటల మంత్రాల ముంగట. ఏంటంటే సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఎండాకాలం అని. పెళ్ళి అయితే ఎండాకాలం ఇబ్బంది ఏందా, సంతోషంగా ఉండాలి అంటే కాదు సార్, మనం వ్యవసాయం చేయాలి కదా. వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలా? కరెంట్ ఏమో పగులుపూట రావడం లేదు, రాత్రిపూట వస్తుంది. మేము ఏదో పెళ్ళేది కదా అని చెప్పి లోపలికి వెళ్తే తలుపు కొడుతున్నారు పెద్దవాళ్ళు. ఒరే కరెంట్ వచ్చింది, పోయి మోటార్ అయిపోతున్నారు. పోను పొలానికి పోయి మోటార్ వేస్తున్నాం, వేసిన అరగంట కరెంట్ పోద్ది, మళ్ళీ ఇంటికి రాను, కొద్దిసేపు మళ్ళీ కరెంట్ రాను, మళ్ళీ పెద్దవాళ్ళు లేపను, మళ్ళీ పొలానికి పోను, మళ్ళీ మోటార్ వేయను, కొద్దిసేపు కరెంట్ పోను, మళ్ళీ ఇంటికి రాను. ఈ కొత్తగా పెళ్ళైన ఆవిడ అంటుంది ఏంది వస్తున్నాడు పోతున్నాడు, అక్కడికి పోతున్నాడా ఇంకెక్కడికైనా పోతున్నాడు అని అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి. ఇదేదో నవ్వులాట కోసం చెప్పే మాట కాదు, నేను వాస్తవ పరిస్థితి. ఎన్ని మోటార్లు కాలిపోయాయి, ఎన్ని పంటలు ఎండిపోయాయి, ఎంత ఇబ్బందులు మనకు కలిగాయి, ఎన్ని సంసారాలు కూలిపోయినాయో, ఎన్ని జంటలు విడాకులు తీసుకున్నాయో పాపం. ఇవాళ మోడీ సార్ పుణ్యమా అని, చంద్రాల్ సార్ దయా అని కాపురాలు చక్కగా సాగుతున్నాయట. ఇంకా చెప్పు సారు. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు దండం పెట్టి, పశువుకు నామం పెట్టే పవిత్ర దేశం భారతదేశం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో, ఈ వారసత్వం, ఈ భారతీయత, ఈ హిందూ. నీ పోరగాళ్ళు పాడుగాను సారు గంత ముద్దుగా చెప్తుంటే నవ్వుతారేమయ్యా? అర్థమయ్యా అర్థం కాకనా? జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. సెంటర్ మంత్రి జవదేకర్ సార్ కు ఏమర్థమైందో గంత ఇంట్రెస్ట్ గింటాండు. ఇగో గిట్ల పదాల కనికట్టుతోని నవ్వించుకుంటా, ఉబ్బించుకుంటా, ఊరించుకుంటా నెల్లూరు జిల్లాల కరెంటు కంపెనీ ఓపెనింగ్ వచ్చినోళ్లను పుల్లు ఖుషి చేసిండు ఎంకన్నా. అది పంచండి, ఇది పెంచండి, అది ఇవ్వండి. పంచాలంటే పెంచాలా, పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారంటీ లేదు ఆఖరికి. పాత బస్తీల పోలీసోళ్ళు షికారు చేసిండ్రు. ఒలల పెద్ద పెద్ద వస్తువులు పడ్డాయి. అక్కడోళ్ళ పనితనం చూసి నోర్లు తెరిచిండ్రు. వాళ్ళ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యిండ్రు. ఇసొంటి సమర్థులు మన డిపార్ట్మెంట్లుంటే ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు మనకందిన విశ్వసనీయ సమాచారం. కానీ ఈ వార్తను చదువుడు నా ఆచారం కాదు, నా వల్ల అయితే లేదు. మా అన్నలు రెడీగా ఉన్నారు అస్సలు వార్త చెప్తందుకు. ఆబ్కారీ ఆఫీసర్లు గూడెం గూడెం తిరిగి గుడంబ వాసన లేకుండా చేసుకొస్తుంటే రాష్ట్రం నడిమిట్ల హైదరాబాద్లో మాత్రం మస్తుగా వారుతుంది. మరి ఏడ తయారు చేస్తున్నారో తెలియదు కానీ పాత బస్తీ కొత్త గుడంబ వాసనతోటి గుమగుమగుమలాడుతుంది. అగో 1000 పాకెట్లకు మీదనే సంచులలో జమాయించి దాచిపెట్టిర్రట. పోలీసోళ్ళకు ఆసనచ్చి గుంజి బయటేసిర్రు. దొరికినయే గింతగానం ఉన్నాయంటే ఇంకా దొరకని ఎన్ని ఉంటాయో చూడురిగా. ఇవాళ పొద్దుగాలనే లారీల కొద్ది పోలీసోళ్ళు పోయి పాత బస్తీ మొగల్పురా ఏరియాను చుట్టుముట్టిర్రు. సుల్తాన్ షాహీ, చెట్టినాగుల కృష్ణారెడ్డి నగర్లను జల్లెడ పట్టిర్రు. పుట్టదవితే చీమలు వెళ్ళినట్టే ఎన్ని తీర్లేశాలు బయటపడ్డాయి.
అబ్బర కొండు తల్వారి చెక్కున మెరుస్తున్నది. ఎవరిని వేసేద్దామని దాచిపెట్టుకుర్రో మరి. ఇగో ఈడ పార్కింగ్ చేసి పెట్టిన బండ్లన్నీ దొంగయేనట. ఒక్కదానికి కూడా చక్కగా కాయిదాలు లేవు. ఇక అట్లనే దొంగ బాండ్ పేపర్లు స్టాంపులు తయారు చేస్తున్న లంగలను కూడా పట్టుకున్నారు. బయటి రాష్ట్రాలకు వెళ్ళి చిన్న పోరగాళ్ళతో అడ్డమైన పనులు కూడా చేపిస్తుర్రట. వీళ్ళే కాదు, బెయిలీ అని కేసుల్లో ఏండ్ల కొద్ది తప్పించుగా తిరిగే బచ్చవాజిగాలను కూడా దొరకబట్టిర్రు. మరి ఇంత మంచి పని చేసిన పోలీసు వాళ్ళని అందరినీ మెచ్చుకోవాల్సిందే. కానీ సార్లు రేపు పలానా ఏరియాల చెకింగ్లకు పోతాను అని ముందుగానే చెప్పకురి. ఆయనతో దొంగలు ఇండ్లు మంచిగా సర్ది పెట్టుకుంటారు. ఉరుములేని పిడుగులు లెక్క మీద పడితేనే ఇంతకు 10 రెట్ల ఫాయిదా ఉంటుంది. అరే మీరు ఈ స్కూల్లో ఆడపిల్లలతోని గొడవ పెట్టుకోవద్దు అసలు, సరేనా? తిట్టుకోవద్దు, అసలు కొట్టుకోవద్దు, సరేనా? మంచిగా ఉండాలి వాళ్ళతోని, సరేనా? అమ్మో పంతులం మేము పాఠాలు నేర్పిస్తున్నది కదా. అరే ఆడపిల్లలతో మంచిగా ఉంటే మీకు మంచి పేరు వస్తుందిరా. కరెక్టే, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. నువ్వు వార్తలు చెప్పకుంటే నీకే చెడ్డ పేరు వస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర పెన్సిళ్ళు పెన్నులు బుక్కులు అన్ని గుంజుకోవద్దు. చెల్లె పెన్సిల్ వాజరంతా రాసుకొని ఇస్తా అని చెప్పాలి. చూసి రానుల్లా నేను మంగ్లీని వార్తలు తెమ్మని తోలితే ఆమె పోరగాళ్ళతో ముచ్చట పెడుతుంది. మంగ్లీ ఒకవేళ వాళ్ళు హోంవర్క్ చేయలేదనుకో అప్పుడు టీచర్లు కొడతారు కదా. అప్పుడు టీచర్ని మేడం అక్కని కొట్టద్దు మేడం నన్నే కొట్టు అని మీరే ముందు చేయి చాపాలి. ఏ ఊక అబ్బా, వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ నువ్వేంది ఏమో ఎక్కిచ్చి చెప్తున్నావు. మీ ఇంట్లో అక్క చెల్లె ఉన్నారా నీకు? వాళ్ళని ఎట్లా చూసుకుంటావా ఈ స్కూల్లో కూడా వాళ్ళని ఆడపిల్లల్ని అట్లనే చూసుకోవాలి, సరేనా? నువ్వు కూడా చూడు మంగ్లీ, నువ్వు పోరగాళ్ళకు లేనిపోని ముచ్చట్లు నేర్పిస్తున్నావా? లేనిపోని ముచ్చట్లు కాదు, ఆడపిల్లలతోని ఎట్లా ఉండాలి ఈ మగ పోరగాళ్ళని వీళ్ళకి చెప్తున్నా. నీకు ఈ నడుమ చింత చెట్టు యాప చెట్టు కింద కూర్చుంటేనే జ్ఞానోదయం అవుతుంది. అబ్బా ఎప్పుడు నీతో నాకు ఇదే చూడు లొల్లి. ఎప్పుడు మంచి పనులు చేయనివా నువ్వు నాకు? నేను మంచి పని చేస్తున్నానని నీకు కుళ్ళు. ఈ స్కూళ్ళల్లో బుడ్డ పోరగాళ్ళు కలిసిమెలిసే ఉంటారు మంగ్లీ, నువ్వు చెప్పేది ఏంది కొత్తగా? ఈ స్కూళ్ళల్లో ఆడి పోరగాళ్ళతోని ఈ మగ పోరగాళ్ళు మంచిగా ఉంటే అవార్డులు ఇస్తారంటే ఎరికేనా నీకు? ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? అబ్బా ఒక చాక్లెట్ కొనియమంటేనే కొనియవు, నువ్వు ఇస్తావా? యహే నీకెప్పుడు నేను కాదు ఇచ్చేది, మేనకా గాంధీ మేడమే చెప్పింది ఇస్తానని. అయినా బుట్ట పోరగాళ్ళు ఆడపిల్లలతో మంచిగానే ఉంటారు. గీ ముచ్చటేదన్నా ఉంటే కాలేజ్ పోరాళ్ళకి చెప్పాలి. మొక్కై వంగంది మానై వంగుతుందా? నేటి బాలలే రేపటి పౌరులు, అవునా కదరా? అమ్మా తల్లి, నీ కవిత్వం కాకులు ఎత్తుకోను, జర అర్థమయ్యేటట్టు చెప్పు. ఇవాళ ఈ స్కూల్కి పోయే బుడ పోరగాళ్ళకి చెప్తే రేపు పొద్దుగాల వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడి పోరగాళ్ళకి షిడాయించరు. అవార్డులు రివార్డుల కోసానికి ఆడపిల్లలు నేర్పియారా? మంచిగా ఉంటారా? ఎందుకుండరు? మా ఈ స్కూల్లో నేను క్లాస్ ఫస్ట్ వస్తే మా టీచర్ నాకు రెనాల్డ్ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చింది తెలుసా? ఇంకా నేను బగ్గా చదివిన ఇది కూడా గంతే. మరైతే గీ ముచ్చట్లన్నీ ఒక్క బల్లనే చెప్తే సరిపోదు మంగ్లీ. నువ్వు నేను ఇద్దరం కలిసిపోదాం రా సావిత్రి, లేకుంటే సపరేట్ టీచర్లను పెట్టి చెప్పాలనా? అట్లా కాదు మంగ్లీ, మొదలు బడంటే ఏంది ఇల్లు. మనం ఇంట్లో మగ పోరగాళ్ళకి అరే మీ చెల్లెతో ఎట్లుంటావో బయట ఆడలతో కూడా గట్లనే ఉండాలని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వాళ్ళు కూడా చెప్పాలి. చెప్తారు, చెప్తేనే పోరగాళ్ళు వింటారు, అవునా కాదరా? ఇంటర్ కదా చెప్తే. ఇక మరి నువ్వు టీచర్ కొలువు తెచ్చుకో, మంచిగా పోరగాళ్ళకి బుద్ధులు చెప్పచ్చు. వార్తల కొలువు బంద్ పెట్టు. నేను ఇప్పటిదాకా చెప్పింది వార్తనే కదా, ఏమో చల్ల టేసీలో కూర్చొని గరం అవుతున్నా ఊకూకే. సరేనారా? నేను చెప్పిందంతా పాటించండి ఈ స్కూల్లో పోయినప్పుడు. కొండ్రిగా ఏమోనబ్బా, సరే కానీ నువ్వైతే ఆఫీస్కి రా. కానీ చూసింది రానుల్లా మా మంగ్లీని ఏమో అనుకున్నాం కానీ పోరగాళ్ళకు మంచి బుద్ధులే నేర్పించింది కదా. ఇండ్లలో కూడా తల్లిదండ్రులు చెప్పాలి, మళ్ళీ టీచర్లు కూడా చెప్పాలి. ఆయనకు లేరు, ఈయనకు కూడా లేరు. ఆగు, ఈడేంది హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాడు? అయినా ఈయనకి బండే లేదు కదా. ఎంత బండి? 65,000. 65,000 పెట్టి బండి కొన్నావు కానీ 600 హెల్మెట్ కొన్నావు. నీకు శాతం అయితే లేదా నీకు? ఇది నెత్తి మెడికల్ పోతున్నాయి కదా. నీ పని అవుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అంటే. నీకు హెల్మెట్ లేరు? అవును సార్, హెల్మెట్ ఉంది, ఇదివేరు ఉంది సార్. ఇంటికాడ ఉంటే ఏం లాభం? మళ్ళా బండి ఇంటికాడ పెట్టుకో. మళ్ళా చిన్న బండి కదా సార్. చిన్న బండి అయితే నీది పెద్ద నెత్తి కదా. మళ్ళా హెల్మెట్ పెట్టుకో అన్నా, కింద పడతావు, దెబ్బలు తాకుతాయి. వామ్మో, ఇడు మళ్ళా ఏమో కథలు పడుతున్నాడు. సతీ నిన్నే ఆఫ్కో లైసెన్స్ ఉందా నీ తానా? తీ అది. లేకపోతే జల్దీ తెచ్చుకో, నీ పని అయిపోతా. లేకుంటే పోలీసు వాళ్ళకి హెల్మెటే లేరు. బాగా పెట్టుకో. సతీ నువ్వేమన్నా ట్రాఫిక్ పోలీసువా, పోలీస్ పటేల్వా? ఓ ఆఫన్నా, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేవు నువ్వు?
కొబ్బరి నూనె ఖరాబ్ అవుతుంది అంటాను పెట్టుకోలేవా పాపేరే పోతా అది మంచిగా దూకో ఇట్లా నెత్తికి కొబ్బరి సమురు పెట్టుకో పాపడ చెడకుండా ఉంటది ఈ పోరనికిన వారెద్దు ఇది చూసి మాట్లాడవు పారి ఆపుకో బండి ఎర్రగా ఉంది హెల్మెట్ కూడా ఎర్రగానే ఉంది మంచిగా ఉందా ఇట్లా సేమ్ ఉన్నది అబ్బా ఓ అన్న జర నువ్వన్న మా సత్తిని విలువే ఈ పోరు నేను చెప్తే శివనే పెడతలేడు సత్తి మీ సావిత్రికి పిలుస్తుంది చూడు మా అక్క ఎప్పటి గట్టనే పిలుస్తుంటది లేడా అని చెప్పు అయ్యో లేదంట సావిత్రక్క చూడు లేడని చెప్తాను లేవా సరే ఫస్ట్ తారీఖు రా పైసలు అంటని గప్పుడు చెప్తా తిండికి తిప్పన్న పనికి బస్వన్న వార్తలు చెప్పమంటే కథలు పడుతున్నావాడా నేను హెల్మెట్లు లైసెన్సులు చెకింగ్ చేస్తున్నాక పాపం వాళ్ళకి తెలియదు కదాక ఎల్లుండి ఏమవుతుందో ఏమో వాళ్ళకు లైసెన్స్ హెల్మెట్ లేవని నువ్వు చెకింగ్ చేసుడు ఏంది అసలు వాళ్ళకి చెప్పకుంటే 1వ తారీఖు వస్తే ఆగమవుతారు అందుకే ఎరక చేస్తున్నా నేను అయ్యో నా తమ్మి వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోమని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తేనే వినరు ఇక నువ్వు చెప్తింటారా ఒక్క నేను చెప్పినాలే ట్రాఫిక్ వాళ్ళు చెప్పినాలే లేకపోతే 20 రోడ్ల మీద కనిపించారు ఏం చేస్తారు తమ్మి బండి గుంజుకోపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారా గుంజుకపోకడా బతుకులాడు ఇవన్నీ నడవయాక మరి ఏం చేస్తారు ఎప్పటి లెక్కనే ఫైన్ వేసి పంపుతారు గంతే కదా ట్రాఫిక్ లేదు ఫైన్ లేరాక ట్రాఫిక్ వాళ్ళు మస్తు ఫీవర్ మీద ఉన్నారక్క ఊకోరిగా ఫైన్ అయ్యారు బండిని స్టేషన్ లో పెట్టారు మరి ఏం చేస్తారు తమ్మి పూల దండేస్తారా లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఇడిచిపెట్టారంటిగా చక్కగా జైలుకేనంట అత్తగారింటికి అయ్యో గవన్నీ ఎప్పటి సందో చెప్తున్నారు తమ్మి ఇగో లైసెన్స్ లేకుండా ముందుగా దొరుకుతారు కదా 1 రోజు జైలు అంట 2వ ఫార్ దొరికితే 2 రోజులు జైలు అంట 3వ ఫార్ దొరికింది అనుకో 6 దినాలు జైలు అంట ఇక నాయన సార్ ఫోన్ చేసినా కూడా 5 రోజులు నడవాయంట అక్క అవునా సరే గాని తమ్మి మరి హెల్మెట్ లేకుంటే ఏం చేస్తారు బండ్లు నడిపేట వాళ్ళకి అయితే హెల్మెట్ లేకుండా దొరుకుతారు కదా ముందుగా దొరికితే 100 రూపాయలు 2వ ఫార్ దొరికితే 200 3వ ఫార్ దొరికింది అనుకో 300 జరిమానా అక్క అందరికి ఎరక చేస్తా నేను పోలీసు వాళ్ళకు ఎవరిని దొరకనీయకుండా చేస్తా అందరిని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చెప్తా సత్తి మంచి పని చేసినావు నీ తరపున కూడా చెప్పి కానీ నేను మొన్న సంధి చెప్తానే ఉన్నా ఈ పారి రూల్స్ ను చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తారని మార్చి 1వ తారీఖు సంధి లైసెన్స్ లేకుండా బండి నడిపితే జైలేనట హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా బండిని బయటికి తీయకుండ్రి మీరు బయటికి రాకుండ్రి సరేనా ఒక్కసారి ఫోన్ ఒకటిసారి హలో ఉష్కే దంద చేసే శ్రీశైలం అన్ననేనా అన్న నేను సావిత్రిని మాట్లాడుతున్నా ఏం లేదే నాకు ఒక లారీ లోడు ఉస్కే కావాలా ఒకటే ట్రిప్కి ఎంత తీసుకుంటుండ్రు ఏంటి 15,000 గంత రేట్ ఎక్కడిదే అద్దతులం బంగారం వచ్చేటట్టున్నదా రేట్లా ఊకో అన్న తెలిసిన వాళ్ళకి కూడా గట్లా చెప్తే ఎట్లా చూడు ఏమన్నా కోసి చేయరాదా అట్లా కాదన్నా నాకు ఇప్పటికే సిమెంట్కు ఇటుకకు మేస్త్రీలకే బొచ్చడి పైసలు ఖర్చు అయినాయి సరే జర చూసి ఓ పారి చెప్పు నాకు సరేనా మా సావిత్రి ఉష్క బేరం మాట్లాడే వరకు తెల్లారినట్టే గాని ఆంధ్ర పబ్లిక్ అయితే గిసోంటి తక్లీఫ్లే ఉండయిగా ట్రాక్టర్ తీసుకొని వాగొడ్డుకు పోయి ఎంతంటే అంత నింపుకొని రావచ్చు సరిపోకుంటే లారీ కూడా తీసుకుపోవచ్చు సన్నుష్కే దొడ్డుష్కే ఏది కావాలంటే అది ఎత్తుకొచ్చుకోవచ్చు 4 కూలోళ్ళని మాట్లాడుకుంటే చాలు వే బిల్లులు ఆఫీసర్ల చెకింగ్లు ఇవేముండయి ధర కానీ ఎటువంటి రాయల్టీ కానీ ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఇసుకని ఫ్రీ చేయాలని కొత్తిల్లు కట్టేటోళ్లకు సగం బాధలు తప్పినట్టే ఇక పిరిగొస్తుందంటే పినాయిల్ కూడా ఇడిచిపెట్టని వాళ్ళు ఉంటారు లారీలు నింపుకొచ్చి తెలంగాణలో ఉష్కమ్ముకుందామనే హుషారుగాన్లు కూడా ఉంటారు అందుకే ఆంధ్ర అద్దుల కాడ చెక్ పోస్టులు బందోబస్తు చేస్తారు ఉష్కే కాదు కదా దాని దుమ్ము కూడా గెట్టు దాటనియరట అబ్బా మనకు ఫిరీగిస్తే బాగుండు అని అనిపిస్తున్నదిలే అయినా మనకెందుకుల్లా సర్కారే ఫ్రీగా 1 నెంబర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే కుస్తీలకు తయారైన గులాబీ నేతలు కార్యకర్తలు చేసిండ్రు ధర్నాలు పోలీసోళ్ళు జల్లడ పట్టిండ్రు పాత బస్తీ ఆడ తప్పక పెంచుతారట గస్తీ సంబురంగా లేపాక్షి పండుగ బాలయ్య సినిమానే నిండుగా
బండ్లను చెక్ చేస్తున్న సత్తి. 65,000 పెట్టి బండి కొన్నావు కానీ 600 హెల్మెట్ కొన్నా నీకు శాతం అయితే లేదా నీకు? అంటే ఇది నెత్తి మెడికల్ పోతున్నాయి కదా. నీ పని అవుతుంది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అంటే. బుద్ధులు నేర్పుతున్న మంగ్లీ. లేనిపోని ముచ్చట్లు కాదు, ఆడపిల్లలతోని ఎట్లా ఉండాలి ఈ మొగ పోరగాండ్లని వీళ్ళకి చెప్తున్నా. అబ్బా ఇలా మీకు మంచి ముచ్చట్లు చెప్తానో లేదో అని నేను మా అన్నలు మస్తు టెన్షన్ పడ్డాముల్లా. ఇక మీకైతే మంచి ముచ్చట్లే చెప్పినాం. ఇంకో పారు కూడా మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.